హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని దేవునికి అయితే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలాగే నేను ఈరోజు సాయంత్రము కాకరకాయ కూర నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్కి అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కాకరకాయ కూర నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు నేను చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు కానీ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి తినండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే కాకరకాయలు ఒక గంట ముందే కట్ చేసి ఉప్పు వేసి మరి పక్కన అయితే పెట్టేశాను. ఒక గంట అయింది కాబట్టి నేనైతే కూర అయితే ప్రిపేర్ చేద్దామనేసి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే ఒక బౌల్లో ఆయిల్ వేసి ఆ కాకరకాయలు అయితే నేను ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ చూసారా, గంట అయిపోయింది కాబట్టి నేనైతే ఆ చేదు మొత్తం పోవాలి అనేసి బాగా పిండేస్తున్నాను. ఆ కాకరకాయలు బాగా పిండేసి నేనైతే ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓన్లీ ఆయిల్ వేసి మాత్రమే నేను అవి బాగా ఫ్రై చేసుకుంటాను. ఈ కాకరకాయలు ఫ్రై అయ్యేంత వరకు నేను మసాలాకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ధనియాలు, తర్వాత జీలకర్ర, పల్లీలు, వట్టిమిరపకాయలు, కొంచెం మెంతులు, వెల్లుల్లి, ఇక్కడ వచ్చేసి చింతపండు, తర్వాత టమోటాలు, ఆనియన్స్ మొత్తం నేను ఇలా మొత్తం రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మసాలా అయితే ఇంకా మిక్సీలో అయితే వేసేస్తున్నాను. చూడండి, ఈ కాకరకాయలు అయితే ఫ్రై అయ్యేంత వరకు అయితే నేను మసాలా అయితే ప్రిపేర్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇంకా మసాలా కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఈ కాకరకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి. మనం ఆల్రెడీ ఉప్పులో వేసాం కాబట్టి ఇంకా సగం ఆల్మోస్ట్ ఒక 50% అయితే చేదైతే పోతుంది. ఇంకా ఒక 50% ఉంటుంది కాబట్టి బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేస్తే ఇంకొంచెం చేదైతే తగ్గుతుంది. ఇంకా కాకరకాయలు అయితే ఫ్రై అయితే అయిపోయాయి, పక్కన పెట్టేశాను. ఇంకా సేమ్ బౌల్లోనే ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్లోనే నేను ఆనియన్స్, టమోటాలు అవన్నీ వేసి నేను తిరుగుబాతు అయితే పెడుతున్నాను. ఈ టమోటాలు మగ్గటానికి నేనైతే ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు తర్వాత పసుపు వేసి అది టమోటాలు బాగా మగ్గాలి అనేసి మూత అయితే పెట్టేసి అవి బాగా మగ్గేంత వరకు అలానే కలుపుకుంటూ ఉండాలి మనము. ఇక్కడ చూడండి, నా చిట్టి తల్లి నేను కూర చేస్తా అంటే ఇక్కడ నా చిట్టి తల్లి హాల్లో నుంచి ఆడుకుంటూ ఇక్కడ నా సంక అయితే ఎక్కేసింది. చూడండి, నేను ఫోన్ ఇలా చూడు తల్లి అని ఫోన్ ఇలా పెట్టింటే ఎలా చూస్తుందో చూడండి. ఆ చూపుకి అర్థం ఏంటో తెలుసా అండి? నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అనేసి అంటుంది. ఇక్కడ నా బంగారం చూడండి ఏం చేస్తున్నాడు. ఈ చైన్ నీకోసమే అమ్మా నేను తీసుకొచ్చాను, వేసుకో అనేసి అంటున్నాడు. చూడండి, నువ్వు వేసుకో అమ్మా నీ మెడలో అనేసి అంటున్నాడు. చూడండి, ఇంత బంగారు కొండ ఎక్కడైనా దొరుకుతాడా అండి? చూడండి ఎంత మంచోడు వీడు. ఇక్కడ చూడండి, నా సింక్ అయితే నేనైతే సామాన్లు అస్సలు పెట్టుకోనండి, ఎప్పటికప్పుడు మొత్తము తోమిస్తూ ఉంటాను. ఇక్కడైతే టమోటాలు అయితే బాగా మగ్గిపోయాయండి. తర్వాత నేనైతే మసాలా అయితే వేస్తున్నాను. ఆ మసాలా అయితే బాగా పచ్చివాసన పోయేంత వరకు మనము అలాగే పెట్టుకోవాలి. ఆ పచ్చివాసన అలాగే ఉండి మనము నీళ్ళు వేసేస్తే అస్సలు బాగుండదండి టేస్ట్. ఆ పచ్చివాసన అయితే పోయేంత వరకు మనం ఉండాలి. ఆ పచ్చివాసన పోతే బాగుంటుంది. ఇక్కడైతే నేను రాగిసర అయితే చేసి పెట్టేశానండి. ఇంకా పిల్లలకి ఆ కూర చేసేది కొంచెం కంప్లీట్ అయితే 2 పిల్లలకైతే రాగిసర అయితే పెట్టేసేయాలి. ఇక్కడ చూడండి, నేను కిచెన్లో ఉన్నా కాబట్టి నా 2 పిల్లలు అయితే కిచెన్లోనే ఉన్నారు. పాప అయితే సంకలో ఉంది, ఇంకా బాబు అయితే సైకిల్తో ఆడుకుంటున్నాడు. చూడండి, ఇంకా మొత్తానికైతే ఆ మసాలా అయితే పచ్చివాసన అయితే పోయిందండి.
ఆ మసాలాలోని మనము ఆల్రెడీ కాకరకాయలు ఫ్రై చేసుకుని మనము పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ కాకరకాయ మనము ఆ మసాలాలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ కాకరకాయలు మసాలాలో వేసుకొని కొంతసేపు అలా మనము కొంచెము మగ్గనిస్తే కన్నా ఆ మసాలా మొత్తము కాకరకాయకి బాగా అలా మనం కొంతసేపు కాకరకాయలు ఆ మసాలా మొత్తము పట్టిన తర్వాత మనము వాటర్ అయితే ఎంత కావాలో అంత మనము వేసుకోవాలి అండి. కొంచెము చిక్కగానే ఉండేటట్లు చూసుకోవాలి కూర. మరీ నీళ్ళుగా ఉండి మరీ అలా ఉంటే బాగుండదు. మనకి వాటర్ ఎంత కావాలో అంత వేసుకొని మనం మూత పెట్టేసి మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే కింద మాడిపోతుంది. ఇంకా నా కూర అయితే కంప్లీట్ అయ్యాకైతే వస్తుంది చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కూర అయితే బాగా టేస్ట్గా వస్తుంది. చేదు తినని వాళ్ళు కూడా తింటారు. ఫైనల్గా కూర అయితే అయిపోయిందండి. నచ్చితే లైక్, షేర్